హైదరాబాద్ లో వర్షం దంచి కడుతోంది. పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లో గంట నుంచి వర్షం కురుస్తోంది. ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ, బోరబండ, యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్టాల్లోనూ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం, నాంపల్లి, ఆబిడ్స్, కోటిలోనూ వర్షం దంచి కడుతోంది. వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కి అంతరాయం ఏర్పడుతోంది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. ఇక హైదరాబాద్ లో వర్షం దంచి కడుతోంది. పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ సునీల్ మనకు అందిస్తారు. సునీల్, అంటే ఎప్పటి వరకు ఈ వర్షం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? యసుమా, చూసుకుంటే ఇందక్కడి దాకా కూడా కొంత వేడిగానే ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. మేఘావృతం అయిపోయి హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈరోజు ఇంకొక గంట తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనేటువంటి సూచనలు అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా హైదరాబాదీలందరూ కూడా ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఈ భారీ వర్షం వల్ల చాలామంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీ చెక్పోస్ట్ ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురిసి ఎక్కడికక్కడ నీళ్లు కొంత రోడ్ సైడ్స్ వేస్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు గచ్చిబౌలి ప్రాంతాల్లో, ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఐటీ సెక్టార్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో అయితే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే పీక్ స్టేజ్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మేడ్చల్లో కూడా వాన పడుతుంది. అండ్ ఇంకా చాలా ప్రాంతాల్లో, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సుమా. ముఖ్యంగా బాచుపల్లి, మేడ్చల్, అల్వాల్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, కేపీహెచ్పి, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం అయితే దంచి కొడుతోంది. ఇంకా కొన్ని చోట్ల అయితే కారు మబ్బులు కమ్ముకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకొక గంటలో కూడా నేను అన్నట్లుగా నగరం అంతా కూడా విస్తారంగా వర్షం కురిసేటువంటి పరిస్థితే ఉంది. అండ్ ముఖ్యంగా ఉరుములు, మెరుపులు కూడా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉరుములు కూడా ఎక్కువగా ఇక్కడ వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో అటు భాగ్యనగరం ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో తిప్పలైతే ఈరోజు తప్పేటట్లుగా లేవు. సునీల్, అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే హైదరాబాద్లో ఒకవైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు ఎక్కడికక్కడ రోడ్లపై నీళ్లు నిలిచిపోయిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎంప్లాయీస్ అందరూ ఇంటికి చేరుకునే టైం కాబట్టి సో జిహెచ్ఎంసీ అలర్ట్ అయిందా? దీనికి సంబంధించి ఏం చెప్తుంది జిహెచ్ఎంసీ క్లియర్ చేయడానికి? ఎస్ సుమా, ఇప్పటి వరకు జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియాలో కూడా భారీ వర్షం పడింది. ఇప్పుడే కాస్త ఎడతెరపునిచ్చినట్లుగా కనబడుతోంది. మనకి కొంత వర్షం అయితే తగ్గుముఖం పట్టింది. అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు చేస్తున్న క్రమంలో, అంటే గత 3 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా తదనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఇప్పటికే చర్యలు తీసుకుంది. అటు నీళ్ళు ఎక్కువగా క్లాట్ అయ్యేటువంటి లేదా స్టాగ్నేట్ అయ్యేటువంటి ఏరియాస్లో జిహెచ్ఎంసీ పూడికతీత పనులను కూడా చేయడంలో నిమగ్నంగా ఉంది గత కొన్ని రోజులుగా. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ వేగంగా రంగంలోకి దిగి తదనుగుణంగా చర్యలు అయితే తీసుకుంటుంది సుమా. సునీల్, అంటే ఈ వర్షాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా ఐటీ పీపుల్ ఉన్న ఏరియాస్లో కావచ్చు, ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యే ఏరియాస్లో పోలీసులు కూడా ఒక రూట్ మ్యాప్ని నిన్న డిసైడ్ చేశారు. సో ఆ రూట్ మ్యాప్ ఈ రోజు హెల్ప్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఈ రోజు ఒకవైపు పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ సుమా, ఎందుకంటే చినుకు పడితే చిత్తడిగా మారిపోతుంది భాగ్యనగరం. అండ్ కాంక్రీట్ జంగల్గా మారిపోయినటువంటి ఈ నగరంలో అదే నీటి ప్రవాహం వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది బాగా వర్షం పడిన సమయంలో. ఇటువంటి సమయాల్లోనే, ఇటువంటి పరిస్థితుల్లో వాహనదారులైతే నిజంగా నరకాన్ని చూస్తూ ఉంటారు. దాదాపు 2-3 గంటల వరకు కూడా కొన్ని సెంటర్లలో ఈ ట్రాఫిక్ ఆగిపోవడం వల్ల వెహికల్ ముందుకు కదలక గంటల తరబడి ట్రాఫిక్లోనే వేచి చూసేటువంటి వంతు అటు ఉద్యోగులది, ముఖ్యంగా
వాహనదారులదే అయిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జేహెచ్ఎంసీ దీనికి సంబంధించి ప్రత్యేక రూపకల్పన అయితే చేసే ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళింది. ప్రత్యేక రూట్ మ్యాప్లను అలాగే డైవర్షన్స్ని జిహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. మరి అది ఈ రోజు ఎంతగా ఉపకరించేటువంటి అవకాశం ఉంది అని అయితే కొంతసేపు ఆగితే కానీ మనకు సమయం తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే వర్షం పడడం స్టార్ట్ అయింది. అటు వర్షం కూడా దంచి కొడుతున్న క్రమంలో ఇంకో గంటలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్న క్రమంలో వాతావరణ శాఖ అధికారులు మరి ఆ రూట్ మ్యాప్ ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ముందు ప్లాన్ చేశారో దానిని అమలు చేసే కార్యాచరణలో ఉన్నారా లేదా అనేది అయితే కొంతసేపు వెయిట్ చేస్తే కానీ మనం చెప్పలేము. అండ్ ముఖ్యంగా ఇప్పుడే అంటే ఆఫీస్ నుంచి దాదాపు 6 దాటి కావస్తోంది కాబట్టి జనరల్ షిఫ్ట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే సమయం ఇది. ఈ నేపథ్యంలో అటు కాలేజెస్ కూడా విడిచిపెట్టే సమయం కాబట్టి అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి వస్తారు. మరి ఈ వర్షం వల్ల ట్రాఫిక్ ఖచ్చితంగా జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుగా ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ముందుగా ఏదైతే సపరేట్ రూట్ ప్లాన్ అయితే ప్లాన్ చేశారో అది కనుక అమల్లోకి వస్తే కనుక కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలకి. అండ్ సునీల్, ఇంకొకటి ఏంటంటే రెయినీ సీజన్ వచ్చిందంటే చాలా మంది హైదరాబాదీలో మెట్రోని ఆశ్రయిస్తున్నారు. మెట్రోలో కూడా రష్ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రజెంట్ ఇట్లా ఈవినింగ్ టైంలో రెయిన్ పడే టైం, అందులోనూ ఎంప్లాయీస్ అందరు వెళ్ళే టైం కాబట్టి మెట్రోలో కూడా ఏమన్నా ఎక్కువ ట్రైన్స్ని పెంచడం ఇలాంటి ఆలోచన చేస్తున్నారా? దీనికి సంబంధించిన అప్డేట్ ఉందా? ఎస్ ప్రతిసారి కూడా ఈ ఎప్పుడైతే క్లైమేట్ ఇలా బర్స్ట్ అవుతూ ఉంటుందో అండ్ ముఖ్యంగా ఉరుములు మెరుపులు శబ్దాలు కూడా చాలా భారీగా వినిపిస్తున్నాయి మనకి ఇప్పుడు. ఈ నేపథ్యంలో అటు మెట్రోలని సామాన్య ప్రజలు వాహనదారులు ముఖ్యంగా తమ తమ బళ్ళని ఆఫీసుల్లోనో లేదంటే పార్కింగ్ ఏరియాల్లోనో వదిలేసి మెట్రోలను ఆశ్రయించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో అటు మెట్రో కూడా భారీగా రష్ ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా రాయదుర్గం లాంటి ఏరియాల్లో క్యూ లైన్లు దర్శనమిస్తాయి. ఈ సమయంలో రోడ్ల మీద దాకా అటు మెట్లంతా కూడా ఈ ప్రజలందరూ క్యూ లైన్లు కడుతూ ఉంటారు. ఈ టైంలోనే అటు మెట్రో సేవలను కూడా పెంచేటువంటి అవకాశమే ప్రతిసారి ఉంటుంది. అండ్ ఈ రోజు కూడా ఆ సిచ్యువేషనే కనబడుతోంది సుమా. అటు మెట్రో అధికారులు కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. త్రూ ఈ ఇమ్మీడియట్ రష్ అనేది కనుక పెరిగితే కనుక తదనుగుణంగా సేవలను పెంచడానికి ప్రయాణికులకు సురక్షితంగా వారి గమ్యస్థానాలకి క్షేమంగా సమయానుబద్ధంగా చేర్చడానికే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అండ్ ఇక్కడ ఉరుములు మెరుపులు అయితే భారీగా పెరుగుతున్నాయి. సమయం గడిచే కొద్దీ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలోనే సీరియస్నెస్ కూడా పెరుగుతోంది. ముఖ్యంగా కారు మబ్బులు ఇంకా కమ్ముకుంటున్నాయి. జనరల్గా కొంతసేపు వర్షం పడగానే మబ్బులు అనేవి తెరిపిస్తూ ఉంటాయి, మనకి ఆకాశం కనబడుతూ ఉంటుంది. అందరూ కూడా దాన్ని చూసి ఒకే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంటారు. కానీ ఈరోజు హైదరాబాద్లో వాతావరణం చూస్తుంటే ఆ పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా వాన పడినప్పటికీ కూడా ఇంకా మబ్బులు కమ్ముకుంటూనే ఉన్నాయి. ఆ క్రమం గడిచే కొద్ది అంటే సమయం గడిచే కొద్దీ కూడా కారు మబ్బుల ఇది అయితే ఇంకా పెరుగుతోంది. ఆ రష్ ఇంకా స్కైలో ఆ చీకటి మబ్బులు అయితే ఇంకా కనబడుతూనే ఉన్నాయి సుమా. సునీల్, అంటే జిహెచ్ఎంసీ లోతట్టు ప్రాంతాలు అంటే చిన్న వర్షం పడితేనే కొన్ని ప్లేసెస్ లో వాటర్ మొత్తం జామ్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంటుంది. అసలు వాహనాలు కూడా మునిగిపోయే సిచ్యువేషన్స్ మనం చూస్తుంటాం. సో లోతట్టు ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఎలా అలర్ట్ అయింది మాన్సూన్ సీజన్ లో? ఎస్, యాక్చువల్గా మనం మీరు అన్నట్లుగా లోతట్టు ప్రాంతాలే కాదు, మనం కొండాపూర్ లాంటి ఏరియాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కొండాపూర్లో కూడా ఫ్లైఓవర్ కింద రహదారులన్నీ కూడా ఈ వర్షం పడినప్పుడు వాహనాలన్నీ కూడా మునిగిపోయాయి. మనం మొన్న పడినటువంటి వర్షంలో మనం చూసాం. కొండాపూర్ లాంటి ఏరియాల్లో కూడా ఫ్లైఓవర్ల పక్కన ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాల్లో లేదంటే రోడ్ల పక్కన పెట్టినటువంటి వెహికల్స్ అన్ని నీళ్లతో మునిగిపోయినట్టు తేలి ఆడుతున్నటువంటి దృశ్యాలు కనబడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే అక్కడ పొడికితీత పనులన్నీ కూడా చేశారు. ఎక్కడా కూడా ఈ ఫ్లడ్స్ ఏదైతే ఉంటుందో అది స్టాగ్నేట్ అవ్వకుండా ఉండే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. మొన్నసారి జరిగినంత వాటర్ స్టాకింగ్ అయితే ఈసారి అయ్యేటువంటి పరిస్థితి ఉండదు సుమా. అండ్ ఒకవేళ అయ్యే సిచ్యువేషన్ ఉన్నా కూడా జిహెచ్ఎంసీ అధికారులు కార్మికులను పెట్టి ఎప్పటికప్పుడు దానిని క్లియర్ చేసే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.